అంటే మనము ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో చానా నేర్చుకుంటాము. కానీ ఒక మామూలుగా మనకెలా అంటే ఒక లా గురించి కూడా తెలుసుకోవాలి అనే ఒక మెసేజ్ అనేది చూపిచ్చారు. సో, అదందరూ అంటే ఈ పాయింట్ మీద సినిమా తీయడం అంటే గ్రేట్. సో, ఒక చిన్న పాయింట్ పట్టుకొని ఒక 2 ½ అవర్స్ మూవీ చేసి ఇంతమందికి ఒక మెసేజ్‌ని ఇస్తున్నారంటే అది మచ్ అప్రిషియేటెడ్. ఇలాంటి మూవీ తీసుకొచ్చినందుకు నాని గారిని చాలా అప్రిషియేట్ చేస్తున్నా. అంటే ఈ మూవీ ఒక హోలీ సందర్భంగా వచ్చి సో, ఒక పేరెంట్స్‌కి, ఒక యూత్‌కి అందరికీ ఒక ఒక మెసేజ్ ఇవ్వడమే కాదు, వాళ్ళ జీవితాంతం ఒక గుణపాఠం నేర్పే విధంగా ఉంది. అదేవిధంగా చట్టాన్ని ఏదో ఒక ధనవంతుడు ఒక చట్టాన్ని మిస్‌యూజ్ చేసుకొని, ఒక బీదోళ్ళ మీద ఎట్లా పడితే అడ్డగోలు కేసులు పెట్టేసి, వాళ్ళని జైల్‌లో ఆహ్, సంవత్సరాలు జైల్‌లో మగ్గబెట్టి, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే ఒక చిన్న కాన్సెప్ట్ మీద ఈ సినిమాని తీశారండి. కానీ అందరికీ దయచేసి కోరేదేందంటే, న్యాయం ఉంటే న్యాయం కోసం పోరాడండి. కానీ కేసులున్నాయి గదా! నా దగ్గర డబ్బుంది గదా! అని చెప్పి కేస్‌నైతే మిస్‌యూజ్ జేసి బీదోళ్ళనైతే బలి చేయొద్దండి.